ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నువ్వే ప్రాణమన్నాడు. నీ చదువుకు ఆటంకం ఉండదు, భవిష్యత్తును తీర్చిదిద్దుతానంటూ ఆశలు రేకెత్తించాడు. తాను పట్టభద్రుడు కాకపోయినా మాయ మాటలతో నమ్మించాడు. కులాలు ఒకటైనా ఆర్థిక తేడాలు ఉండడంతో అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. తాను లేని జీవితం వద్దనుకొని ఆ యువతి తెగేసి చెప్పడంతో చేసేది లేక అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించారు. పెళ్లి చేశారు. ఆపై యువకుడి అసలు రహస్యం బయటపడింది. పెళ్లైన మరుక్షణం నుంచే నరకం చూపాడు. సర్దుకు పొమ్మని అమ్మాయి తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అనుమానం పెంచుకున్నాడు. కాలేజ్కి వెళ్ళొద్దంటూ షరతులు విధించాడు. రాక్షసత్వాన్ని చూపాడు. మానసిక చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు కట్టుకున్న భార్యను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నెల్లూరు మూలాపేట రొట్టెల వీధికి చెందిన లత బీటెక్ చదువుతోంది. ఇంటి నుంచి కళాశాలకు వెళుతున్న ఆ యువతిపై స్థానికంగా ఉన్న జులాయ్ యువకుడు ప్రవీణ్ కుమార్ వెంటపడ్డాడు. ప్రేమ పేరుతో వంచాడు. నువ్వు లేని జీవితం లేదని మాయమాటలు చెప్పాడు. ప్రవీణ్ జులాయ్ అని తెలిసిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు ఆమె తల్లిదండ్రులు. 5 నెలల క్రితం పెళ్లి చేశారు. వివాహమైన మరుక్షణమే ప్రవీణ్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. కళాశాలకు వెళ్లకూడదంటూ షరతులు విధించాడు. ఆపై అనుమానంతో చిత్రహింసలకు గురి చేశాడు. అందంగా ఉండే భార్య జుట్టు కత్తిరించాడు. పదే పదే మొహంపై కొడుతూ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. బిడ్డ బాధలు తెలుసుకున్న తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. అతడిని మందలించే ప్రయత్నం చేశారు. అప్పటికీ మార్పు రాకపోవడంతో ఒకే కూతురు కావడం వల్ల తన ఇంటికే ఇల్లరికం తెచ్చుకున్నారు. అయినా ప్రవీణ్ రాక్షసత్వం మారలేదు. 2 రోజుల క్రితం ప్రవీణ్ను ఇంటి నుంచి పంపేశారు. దీంతో మరింత కక్ష పెంచుకున్న ప్రవీణ్ ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భార్యను చూడాలంటూ నమ్మబలికి ఆపై ఏకంగా యువతిని హతమార్చే ప్రయత్నం చేశారు. తలను నేలకేసి మోది గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ప్రవీణ్ హత్యాయత్నానికి భయపడిన లతశ్రీ కేకలు వేసి స్పృహ తప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ లతశ్రీ తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అల్లుడు ప్రవీణ్ రాక్షసత్వం యువతి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.